హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనము మళ్ళీ అసెంబ్లీ రూట్కి వెళ్తున్నాము. ఆ రూట్లో మనం చూద్దాం ఏం జరుగుతుందో. దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుందాం. చూడండి ఎట్లున్నదో పరిస్థితి. ఇదో ఇది టర్న్ దిగి గణేష్ టెంపుల్ నుంచి లెఫ్ట్ పోతాం, మెయిన్ రోడ్ ఎక్కుదాం. అప్పుడు మనకు తెలుస్తుంది ఏంటిది ఈ ట్రాఫిక్ సిచ్యువేషన్ ఏంటి. ఇదంతా తెలుస్తుంది. ఇప్పుడు ఎక్కుతున్నాం మనం మెయిన్ రోడ్, దాన్ని బట్టి తెలుస్తుంది మనకు ఏంటో. మెయిన్ రోడ్ అయితే వచ్చినాము. ట్రాఫిక్ అయితే బాగానే ఉన్నది. ఈ ట్రాఫిక్ తోటి నిదానంగా మాట్లాడుకుంటూ వెళ్దాం. ఈ ట్రాఫిక్లో అడుగడుగున ఆచితూచి వెళ్తూ పోదాం. చూడండి మెట్రో పిల్లర్స్. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ మెట్రో పిల్లర్స్ మాత్రం ఉంటాయి. కొన్ని రూట్స్లో ఉంటాయి, మిగతా రూట్స్ అన్ని మెట్రో పిల్లర్స్. స్టాప్ అంటే చూడండి ట్రాఫిక్ ఎలా ఉందో, బంపర్ టు బంపర్. ఈ బంపర్ టు బంపర్లో మనం డ్రైవ్ చేసుకుంటూ పోదాం. ముందుకు వచ్చేసిండు అంతా, సిగ్నల్ పడక ముందుకు వచ్చేసిండు. చూడండి స్టేషన్ రోడ్ పిల్లర్స్. ఈ పిల్లర్స్ని పట్టుకొని పోతే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం. అదే అడ్రస్ అడగాలని అవసరం లేదు. మనం రైట్ పోవాలి, రైట్ పోయి లెఫ్ట్ పోవాలి. ఎలా ఉంది చూడండి ట్రాఫిక్. ఈ ట్రాఫిక్లో మనం పోతూ రైట్ రోడ్ లెఫ్ట్ రోడ్ రైట్కి పెట్టుకున్నాడు, రైట్ రోడ్ లెఫ్ట్కి పెట్టుకున్నాడు. చూసినా కదా ఎట్లా ఉన్నారు మీరు. ట్రాఫిక్ అంతా గజిబిజి గందరగోళం. వీడు ఇవాళ మాత్రం ట్రాఫిక్ అదిరిపోతుంది. ట్రాఫిక్ ఈరోజు మాత్రం ట్రాఫిక్ అదిరిపోతుంది. బంపర్ టు బంపర్ అయిపోయింది ట్రాఫిక్. లెఫ్ట్ పోవాలి. ఏమవుతుందంటే ఇది జాముండికి అవుతుంది అంటే రైట్ వాళ్ళు లెఫ్ట్ పోయేటోళ్ళని పోనీ, సీదా లెఫ్ట్కు సిగ్నల్ ఉంది. వీడు రైట్ వాడు వచ్చి లెఫ్ట్కి పెట్టుకుంటాడు, దాంతో ఈ ప్రాబ్లం. ఇక్కడ దానికి వచ్చిందా ఇది ప్రాబ్లం అన్నమాట. ట్రాఫిక్ జామ్ కావడానికి ఇవన్నీ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ఏమో చేస్తున్నారు. ఉంటుంది.
కింద పోలీస్ చెకింగ్ నడిచింది, దాన్ని పట్టుకుంటున్నాను. ఏందో ఎట్లా అంటే సడన్గా వచ్చేస్తున్నారు బస్, సడన్గా అంటే సడన్గా. వీళ్ళకి ఏంటంటే ఏం తెలియదు, రోడ్ల మీద సడన్గా రావడం అంతే, సడన్గా వచ్చేస్తారు ట్రాఫిక్ తోటి. అసలైన సీన్ క్యాప్చర్ చేయలేకపోయాను. ఇంకా స్పీచ్ గందరగోళం. ఇంకా అసలైన సీను నేను క్యాచ్ చేయలేకపోయాను. సీన్ ఉంటుంది పరిశాన్ అవుతుంది చూసి, అట్లా జరిగింది. సడన్లీ వెహికల్ ముందుకు వస్తుంది, బ్రేక్ కొడుతుంది, మనం ఉండకపోతే అయిపోయినట్టు. అట్లా సడన్గా వస్తాడు, బ్రేక్ కొట్టేస్తాడు. నాకు అలా పట్టుకుండాలి. కూడా స్టాప్ పడిపోయింది. ఎందుకు రైట్ వదిలిపెడుతున్నామంటే వాళ్ళు యూటర్న్ చేసుకున్నట్టు, అందుకనే మనం రైట్కు వదిలిపెడుతుంటాం. సో వాళ్ళు వచ్చి మనకంటే ముందు పెట్టుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఆ ప్లేస్ యూటర్న్ కంపల్సరీ ఉండాలి. ఎంతసేపు అవుతుందో తెలియదు, ట్రాఫిక్ ఎంతసేపు అవుతుందో తెలియదు. సిగ్నల్స్ పడుతూనే ఉంటుంది, సిగ్నల్ అయితే పడ్డది, ఎంతసేపు ఉంటుందో తెలియదు. బస్ ముందుకైతే పోతుంది, ఓపెన్ అయింది చూడండి. గజ్బీజ్ చాలా గజ్బీజ్ సెంటర్, ఇది గజ్బీజ్ సెంటర్లో కూడా స్టాప్ అంతగా ఒక్కటే స్టాప్లో వదులుతాము అన్నది తెలియదు. గజ్బీజ్ గందరగోళం చూసినగా రైట్ లెఫ్ట్కి ఎట్లా వచ్చింది అట్లుంటుంది పరిస్థితి. దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి ఈ గజ్బీజ్ గందరగోళంలో ఎలా పోతున్నాం. మనమైతే లెఫ్ట్ పోవాలి, మనమైతే లెఫ్ట్ పోవాలి, లెఫ్ట్ నుంచి సీదా పోదాం. పెట్రోల్ కూడా మనది అయిపోయింది, పెట్రోల్ ఫిల్ చేసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ మధ్యలో రిజర్వ్లో పడ్డది బండి, అది లేకపోతే మనం వీల్ మూవ్. పెట్రోల్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఉంటేనే మనం మూవ్ అవుతాం, ఎనర్జీ లేకపోతే మూవ్ కావాలి. అందుకని ఫస్ట్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయిస్తాం. సిగ్నల్స్ ఈ సిగ్నల్స్లో ఆగినాం. ఇప్పుడు మనం ఎంత తొందరగా పోయి చేసేది ఏం లేదు, నిదానంగా పోతుంది. మిలిటరీ ఆయన దగ్గరికి తీసేసింది బండి, అంత దగ్గరికి అంటే అంత దగ్గర తీసింది. సిగ్నల్ కూడా చూస్తున్నాం మనం. సిగ్నల్ మూవ్ అయితే మనం లెఫ్ట్ తీసుకోవాలి, లెఫ్ట్ నుంచి మనం పోవాలి. అది విషయం చూస్తున్నాం. చూడండి సిగ్నల్ అయితే పడ్డది, మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇండికేటర్ వేసుకుందాం, లెఫ్ట్కి వెళ్తున్నాం. ఇక్కడి నుంచి మనం కొంచెం ముందు పోతే ఫిల్లింగ్ స్టేషన్ వస్తుంది, పెట్రోల్ పంప్. అందులో పెట్రోల్ పోయించుకొని ముందుకు వెళ్తాం. ఇది కూడా గందరగోళం గజిబిజి రోడ్, గందరగోళం ఈ రూటు ఇంత కొంచెం గందరగోళం గజిబిజి రూట్.
बोलिए ఢిల్లీరా నా బండి సర్వీసింగ్ పంపిస్తున్నా. మరి ఎక్కడున్నావు? ఓ రీచ్డ్ 15 minutes. వచ్చేయ్. వస్తావా? చాయ్ తీసుకురావాలనా? చాయ్ తాగుతావా? ఏ మహేష్ మన ఇద్దరం కార్లో ఉన్నాం. ఓకే కమింగ్. నువ్వు కరెక్ట్ 12 అవుతుంది 20 minutes వచ్చి. డన్ ఓకే. ఇక చూడు, ఇదే ఫిల్లింగ్ స్టేషన్. ఇక్కడనే మనం చూసుకోవాలి. ఈ ఫిల్లింగ్ స్టేషన్లే మనం పోసేసుకోవాలి. ఇక చూడు గందరగోళం వచ్చిండ్రు, గందరగోళం వస్తూనే ఉంటారు మధ్య మధ్యలో, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. హలో ఫ్రెండ్స్, పెట్రోల్ స్టేషన్ వచ్చింది, పెట్రోల్ పోయించుకుంటున్నాం. ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మోటివేషన్ ఉంటుంది. బాయ్.